ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. ఆయన చిత్తానుసారంగా ఆయన చిత్తాన్ని ఎరిగిన వారుగా ఉండాలి. ఆయన నువ్వు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా ఉంటే దేవునికి తెలుసు నీకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో. చాలామంది ఊహించుకుంటారు, ఆ ప్రేమ గీసుకుంటారు అంతవరకు. ఆ ప్రేమలో నుంచి బయటికి రారు. నాకు ఇదే, నాకు ఇదే, నాకు ఇదే, నాకు ఇదే కావాలి, నేనింతే, నేనింతే, నేను ఎవడు మాట విన్నాం, నేనింతే, నా బతుకింతే, నా బతుకింతే. దేవుని మాటకు లోబడాలయ్యా. చాలామంది వీళ్ళ వివాహ విషయాల్లో కూడా అదే, లేకపోతే ఉద్యోగ విషయాలు కూడా అదే, అలాగే వాళ్ళ జీవన శైలి విధానంలో కూడా అదే. అదే ముందు రక్షణ కొరకు, మారు మనసు కొరకు, పశ్చాత్తాపం కొరకు, ఆత్మీయత కొరకు, రక్షణ కొరకు, దేవునిలో ఎలా బ్రతకాలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు అన్నీ పక్కన పెట్టేసి, నేను చెప్పాను దేవుని వాక్యం ఇటు అటు మాట్లాడుతున్నానని చెప్పాను. దేవుని వాక్యం ఇటు అటు, ఆయన చిత్తానుసారంగా నువ్వు ముందుకెళ్తున్నప్పుడు కృప వెంబడి కృప. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప వెంబడి కృప, ఆయన కృప వెంబడి కృప, ఆయన కృప. నువ్వు కాదనుకున్న కృప నిన్ను ఆవరిస్తుంది. ఆయన కృప. నువ్వు ఏ విధంగా, ప్రభువా నేను ఏ విధంగా నడవాలో నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తే చాలు. నీ మార్గం సరళం చేయి. అయ్యా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నాకు సూచన ఇచ్చి మాట్లాడు. చాలామంది కొన్ని నిర్ణయాల్లోనే ఉండిపోతారు. ఆ నిర్ణయాలు నువ్వు ముసిలోడు ముసల్దాని అయ్యేంత వరకు దాకా నెరవేర్చబడవై.